రాంబాయి నీ మీద నాకు మనసాయని అనే పాటతో రాజు వెడ్స్ రాంబాయి అనే ఓ సినిమా వస్తుందన్న విషయం జనాలకు తెలిసింది. అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలేమీ లేవు. కానీ పాట హిట్ అవ్వడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో రాజు వెడ్స్ రాంబాయిపై అంచనాలు పెరిగాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా అని చిత్ర దర్శకుడు సాయుల్ కంపాటి ఛాలెంజ్ చేయడం ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచేసింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా లేదా ఈ రివ్యూలో చూసుకుందాం. కథేంటంటే ఈ సినిమా కథంతా 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్, ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. ఈ ఊళ్ళో రాజు బ్యాండ్ కొట్టడంలో చాలా ఫేమస్. పెళ్లికైనా చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే. నాన్న వద్దని చెప్పినా బ్యాండ్ కొట్టే పనిని వదలడు రాజు. అంతేకాదు హైదరాబాద్కు వెళ్ళి ఏదో ఒక పని చేయమని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసినా వినిపించుకోడు. దానికి కారణం రాంబాయి. ఆమె అంటే రాజుకి చచ్చేంత ప్రేమ. రాంబాయి మొదట్లో రాజు ప్రేమను వ్యతిరేకించిన కొన్నాళ్ళ తర్వాత తిరిగి ప్రేమిస్తుంది. రాంబాయి తండ్రి వెంకన్నకి మాత్రం తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాజుతో పెళ్ళంటే నాన్న ఒప్పుకోడని భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటుంది రాంబాయి. రాజుతో ఈ విషయం చెప్పి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? వెంకన్న మూర్ఖత్వం రాజు రాంబాయి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది? చివరికి రాజు రాంబాయి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమా నేపథ్యం కూడా అలాంటిదే. అయితే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అగ్రవర్ణంలోనే పరువు హత్యలు ఉన్నట్లుగా చూపించారు. కానీ అణగారి వర్గంలోనూ పరువు హత్యలు జరుగుతాయని కళ్ళకు కట్టినట్లుగా చూపించడం రాజు వెడ్స్ రాంబాయి ప్రత్యేకత. ఇది కల్పిత కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన. 2010 ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరులో జరిగిన ఓ పరువు హత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. దానికి కారణం ఇంతవరకు ఏ జంటకు ఎదురు కాని ఓ దుర్మార్గం ఈ ఘటనలో ఉంది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కుతాయి. అయితే అది క్లైమాక్స్ మాత్రమే. మిగతా కథంతా రెగ్యులర్ లవ్ స్టోరీనే గుర్తు చేస్తుంది. 2010 నాటి స్టోరీ కావడంతో అప్పటి యువత చేసే అల్లరి పనులు, ముఖ్యంగా గ్రామాల్లోనే ఉండే యువతి యువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది 90s కిడ్స్కు బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇదంతా ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ను కథ సాగదీశారు. ఓ ప్రేమ జంట పెళ్లిలో రాజు చేసే హడావిడి సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. రాంబాయి ఎంట్రీ తర్వాత కథనం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు రాజు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఒకవైపు వీరిద్దరి లవ్ స్టోరీ, మరోవైపు రాజు గ్యాంగ్ చేసే అల్లరితో ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగుతుంది. రాజు రాంబాయి లవ్ స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. ప్రేమ విషయం తెలిసిన తర్వాత వెంకన్న చేసే పనులు, రాజు రాంబాయి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్ గా ఉంటాయి. పైగా కథనం నెమ్మదిగా సాగడంతో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ని షాక్ ఇవ్వడమే కాకుండా గుండెను బరువెక్కిస్తుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనే భయం ఒకవైపు, ఇప్పటికీ రాజు రాంబాయి లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా అనే అనుమానంలో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వస్తాడు. మరి నటీనటులు ఎవరెలా చేశారంటే హీరో హీరోయిన్లు ఇద్దరు కొత్తవారు అయినప్పటికీ చాలా బాగా నటించారు. అన్ని రకాల ఎమోషన్స్ ని పండించారు. తెలంగాణ యాసని చక్కగా పలికారు. కొన్ని సీన్లలో తేజస్విరావు ఎంతో అనుభవం ఉన్న నటిలా నటించింది. వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకే హైలైట్. చాలా బాగా నటించాడు. అయితే రైటింగ్ లో లోపం వల్ల కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్ గా నటించిన వారంతా బాగా చేశారు. ముఖ్యంగా డాబర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. శివాజీరావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పరిమితంగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సురేష్ బొబ్బిలి నేపథ్యం, సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ పల్లెటూరు అందాలు చక్కగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మరి మీరు రాజు రాంబాయి మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మంచిగా మస్తున్నాయి.